ఆంధ్రప్రదేశ్లో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత ఉందని వదంతులు వింటున్నప్పటికీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దీనిని ఖండించారు. రాష్ట్రంలో ఎక్కడా సరఫరాలో ఇబ్బంది లేదని, తాత్కాలిక జాప్యాలు కొన్ని ఏజెన్సీలకు కారణమని చెప్పారు. ఈ కారణంగా ఒకేసారి 5 లక్షల గ్యాస్ బుకింగ్లు రావడంతో తాత్కాలిక ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. 146 గ్యాస్ ఏజెన్సీలపై బ్లాక్ మార్కెటింగ్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 3 ఆయిల్ కంపెనీలతో ప్రతిరోజు సంప్రదిస్తూ గ్యాస్ కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని, రాష్ట్రంలో 4,510 అవుట్లెట్లలో కేవలం 4 మాత్రమే తాత్కాలికంగా నిలిచిపోయాయని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా ఆన్లైన్ బుకింగ్ ద్వారా గ్యాస్ ఇంటికే అందుతోందని, ఏవైనా సమస్యలు ఉంటే కాల్ సెంటర్ను సంప్రదించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ రోజు మన దగ్గర ఉన్న నిల్వలు 17 రోజుల వరకు మనకి స్టాక్ మిగిలి ఉందండి. పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ఎక్కడ కొరత ఉండదు. అదేవిధంగా మనకి 26వ తారీఖున వచ్చిన షిప్ వలన ఎల్పిజి గ్యాస్లో ఎక్కడ కూడా మనకి కొరత ఉండదు. ఎల్పిజి గ్యాస్ కూడా కావాల్సిన విధంగా మనం సిద్ధమయ్యాం. ఇంకొక 3 రోజులు ఇంకొక షిప్ మనకి రాబోతుంది విశాఖపట్నానికి. అది కూడా వచ్చినాక మనకి డాక్ అయిన తర్వాత మరొకసారి మన రిజర్వ్స్ని మనం ఫిల్అప్ చేసుకుంటూ ఉంటాం. సో ఎల్పిజి విషయంలో కానివ్వండి, పెట్రోల్ విషయంలో కానివ్వండి, డీజిల్ విషయంలో కానివ్వండి, ఎప్పటికప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసుకుంటున్నాం. మన దగ్గర ఉన్న స్టాక్ పొజిషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ వివరాలు మీ అందరితో షేర్ చేస్తున్నాం. ఎక్కడ కూడా పొరపాటు లేదు. అయితే అనుసంధానం చేసుకోవడంలో కొంచెం జాప్యం జరుగుతుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్న ఆయిల్ కంపెనీస్ వాళ్ళకున్న సమాచారం ఒక విధంగా ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో మనం జిల్లా స్థాయి నుంచి తెప్పించుకునే సమాచారం ఒక విధంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు జాప్యం జరగచ్చు తప్ప వినియోగదారుడికి మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అంతిమంగా మా అందరిపైన ఉంటుంది.